హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫేస్ పై ఉన్న పింపుల్స్ని న్యాచురల్ రెమెడీస్ ద్వారా ఏ విధంగా తొలగించుకోవచ్చు అనే 10 టిప్స్ని మీకు తెలియజేస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనం పింపుల్స్ స్టార్ట్ అవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. పింపుల్స్ అనేవి సర్వసాధారణంగా చాలా మందిలో కనిపించే స్కిన్ ప్రాబ్లమేనండి. ఈ పింపుల్స్ టీనేజ్లోనే కాదండి, డిఫరెంట్ ఏజెస్లో కూడా వస్తూ ఉంటాయి. మన చర్మపు గ్రంథులు అధికంగా ఆయిల్ని రిలీజ్ చేయడం అనేది పింపుల్స్కి ఒక ముఖ్యమైన కారణం అండి. అలా ఆయిల్ని రిలీజ్ చేసినప్పుడు మన చర్మ గ్రంథుల్లోని మృతకణాలు, చర్మంపై ఏర్పడిన దుమ్ము, వీటినన్నింటినీ ఈ స్రవించబడిన ఆయిల్ సేకరించి నొప్పితో కూడిన పింపుల్స్కి కారణం అవుతాయి. చాలామంది అనుకుంటారు పింపుల్స్ ఫేస్ మీదే వస్తుంటాయని, కానీ ఈ పింపుల్స్ మన చర్మంపై ఏ ప్రదేశంలోనైనా రావచ్చండి. వీపు పైన, భుజం పైన, కాళ్లపైన, ఇలా చర్మంపై ఏ ప్రదేశంలోనన్నా రావచ్చు. పింపుల్స్ అనేవి హార్మోన్స్ చేంజెస్ వల్ల, మన చర్మంపై తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల, ఇంకా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, సన్కి ఎక్స్పోజ్ అవ్వటం, కాస్మెటిక్స్ని యూజ్ చేయడం, ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అవటం, జంక్ ఫుడ్ని ఎక్కువగా తినటం, వాటర్ తక్కువగా తాగటం, ఇవన్నీ కూడా పింపుల్స్ రావడానికి కొన్ని ముఖ్య కారణాలండి. ఇప్పుడు పింపుల్స్ రాకుండా ఉండడానికి, వచ్చిన పింపుల్స్ని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ని చూద్దాం. టిప్ నెంబర్ 1, మొటిమలు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినేవారిలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయిల్ ఫుడ్ను వీలైనంత వరకు తగ్గించాలి. నాన్ వెజ్ని కూడా వీలైనంత వరకు తగ్గిస్తే పింపుల్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టిప్ నెంబర్ 2, ఐస్ థెరపీ. ఈ ఐస్ థెరపీ వలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చర్మంపై ఉండే దుమ్ము, ధూళి మరియు నూనెలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. చిన్న ఐస్ ముక్కను క్లాత్లో చుట్టి మొటిమలు ఉన్న ప్రదేశంలో కొన్ని సెకండ్ల పాటు ఉంచాలి. ఇలా ఉంచటం వల్ల మొటిమల యొక్క ఎరుపుదనం, నొప్పి తగ్గుతాయి. టిప్ నెంబర్ 3, మొటిమల్ని చిదపడం, గిల్లడం వలన వాటిలో ఉండే బ్యాక్టీరియా ముఖంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది. అందువలన మొటిమల్ని చిదపడం, గిల్లడం వంటివి చేయరాదు. టిప్ నెంబర్ 4, స్టీమ్ ట్రీట్మెంట్. ఈ స్టీమ్ ట్రీట్మెంట్ ముఖానికి చాలా మంచిదండి. ఇది చర్మ రంధ్రాలను తెరిచి చర్మం శ్వాస తీసుకునేలా చేస్తుంది. ఒక బౌల్లో వేడి వాటర్ని తీసుకోండి. ఈ వేడి వాటర్ నుండి వచ్చే నీటి ఆవిరి మీ ముఖానికి తగిలేలా కొద్దిసేపు ఉండండి. తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని స్క్రబ్ చేస్తూ కడుక్కోండి. ఇలా చేయడం వలన మీ ముఖ చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, ఎక్స్ట్రా ఆయిల్స్ తొలగించబడతాయి. ఇది పింపుల్స్ తగ్గించుకోవడానికి ఒక మంచి మార్గంగా చెప్పుకోవచ్చు. టిప్ నెంబర్ 5, మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి. కాబట్టి ముఖాన్ని ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వాటర్ని ఎక్కువగా తాగడం వలన కూడా మొటిమలు రాకుండా చూసుకోవచ్చు. టిప్ నెంబర్ 6, రెగ్యులర్ స్కిన్ కేర్ రెజిమీని ఫాలో అవుతూ ఉండాలి. రోజుకి ఒక్కసారైనా క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేస్తూ ఉండాలి. క్లెన్జింగ్గా రా మిల్క్, రోజ్ వాటర్ని యూస్ చేయొచ్చు. టోనింగ్గా కుకుంబర్ జ్యూస్లో హనీని కొంచెం కలిపి అప్లై చేయొచ్చు. మాయిశ్చరైజింగ్గా హెర్బల్ ప్రొడక్ట్ మాయిశ్చరైజర్ని యూస్ చేయడం వలన అది మన చర్మంలో తొందరగా అబ్జార్బ్ అవుతుంది. ఇంకా ఎటువంటి స్టిక్కీనెస్ కూడా ఉండదు. మీ స్కిన్ని హోమ్మేడ్ స్క్రబ్తో వీక్లీ 2 ఎక్స్ఫోలియేట్ చేయండి. ఇలా చేయటం వలన మన చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. ఎక్స్ఫోలియేట్ చేయడానికి హోమ్మేడ్ స్క్రబ్గా టమాటో జ్యూస్, షుగర్ పౌడర్, హనీ, ఈ మూడింటిని కలిపి స్క్రబ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 7, ప్రస్తుత రోజుల్లో మనం బయట షాప్ల నుంచి తెచ్చుకునే క్లెన్జింగ్ లోషన్స్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్స్, నైట్ క్రీమ్స్, సన్ స్క్రీన్స్, మేకప్ ఐటమ్స్, ఆల్మోస్ట్ ప్రతి ప్రోడక్ట్ని డైలీ బేసిస్లో యూజ్ చేయడం వలన, అంటే ప్రతిరోజు యూజ్ చేయడం వలన స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి కెమికల్ ప్రొడక్ట్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసి వాటి ప్లేస్లో హోమ్ రెమెడీస్ని యూజ్ చేస్తే మంచిది.
టిప్ నంబర్ 8, స్పైసీ జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. మన డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా మన స్కిన్ యొక్క కండిషన్ క్లోజ్లీ రిలేటెడ్గా ఉంటాయండి. అందువలన హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని ఫాలో అవ్వడం మంచిది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫిష్ ఇలాంటి హెల్దీ ఫుడ్ని తీసుకోవాలి. వీటిలో విటమిన్స్, మినరల్స్ ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. టిప్ నెంబర్ 9, చాలా సందర్భాల్లో మన చేతి ద్వారా బ్యాక్టీరియా మన ముఖంపైకి చేరుతుందండి. అదే పింపుల్స్ రావడానికి కారణమవుతుంది. అందువలన క్లీన్గా లేని చేతులతో మన ఫేస్ని టచ్ చేయకూడదు. టిప్ నెంబర్ 10, దీనిలో మనం పింపుల్స్ని తగ్గించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్స్ని చూద్దాం. హనీ సినమన్ స్టిక్ ప్యాక్, దీనినే దాల్చిన చెక్క అని కూడా అంటారండి. ఈ సినమన్ స్టిక్ని మనం మన వంటగదిలో ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీని యొక్క మరి ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే ఇది స్ట్రాంగ్ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తుందండి. ఇంకా ఇది ఇన్ఫెక్షన్కి కారణమైన బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. తేనె పింపుల్స్ యొక్క ఎరుపుదనాన్ని, మంటని తగ్గించి చర్మానికి పింపుల్స్ యొక్క నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒక 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్లో టీ స్పూన్ తేనెను కలిపి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని రాత్రి పడుకోబోయే ముందు పింపుల్స్ మీద అప్లై చేసి మార్నింగ్ లేచిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల పింపుల్ సైజులో మార్పుని మీరే గమనిస్తారు. ఇప్పుడు రెండవ ఫేస్ ప్యాక్ని చూద్దాం. వేపాకు రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్. దీనికి 4 రెమ్మల వేపాకులను తీసుకొని వాటిని 2-3 నిమిషాలు వాటర్లో బాయిల్ చేసి పేస్ట్ చేయాలి. దీంట్లో 2 టీ స్పూన్ల రోజ్ వాటర్ని కలిపి ఫేస్కి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేయడం వలన మంచి ఫలితం దక్కుతుంది. ఇప్పుడు మూడో ఫేస్ ప్యాక్ని చూద్దాం. పప్పాయ అండ్ శాండిల్వుడ్ పౌడర్ ఫేస్ ప్యాక్. ఈ రెండింటి కాంబినేషన్ పింపుల్స్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. 1/2 పీస్ పప్పాయలో 1 టేబుల్ స్పూన్ శాండిల్వుడ్ పౌడర్ని కలిపి పేస్ట్లా చేసుకొని దాన్ని ఫేస్కి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలాగా వీక్లీ 3 to 4 టైమ్స్ని చేయాలి. అదేవిధంగా టమాటో రసం, నిమ్మరసం, కాస్త తేనెను కలిపి మరి ఒక ఫేస్ ప్యాక్గా తయారు చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అలోవెరా జెల్లో 1/2 టీ స్పూన్ పసుపుని వేసి మరి ఒక ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవచ్చు. ఈ టిప్స్ని మీరు మీ డైలీ లైఫ్లో ఫాలో అవ్వడం వలన మొటిమలిపోయి కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా 10 ఎఫెక్టివ్ టిప్స్ని. మీకు కనుక నా ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.